పాలిటిక్స్ లోనే ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఆ మంత్రికి పార్టీ అసమ్మతి సెగ హీట్ పుట్టిస్తోందా? ఇప్పటికే వర్గపోరుతో సతమతమవుతోన్న ఆమెకు మరో నేత బలమైన ప్రయత్నంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారా? దెబ్బ మీద దెబ్బ పడినట్లు ఆ మహిళా నేత వరుస వివాదాలకు కారణమేంటి? టికెట్ ఇస్తే గెలిపించుకునే పార్టీ నేతలే అవినీతి బాణాలు ఎక్కుపెట్టి మరీ సీటు లేకుండా చేస్తున్నారా? అసలు రోజా సీటుకు ఎసరు పెడుతున్న ఇంటి పోరు ఏంటి? లెట్స్ వాచ్. నగరి నియోజకవర్గంలో రాజకీయం రంగులు మారుతోందా? ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకమునుపే నగరి రాజకీయాలు హీటెక్కాయా? మంత్రి రోజాకు నగరిలో ఇంటిపోరు ఎక్కువైందా? నగరి వైసీపీ 2 వర్గాలుగా విడిపోయిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయట. మంత్రి రోజాపై అసమ్మతి నాయకులు అస్త్రాలు ఎక్కుపెట్టి మరీ అమీతుమీకి సిద్ధమవుతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీట్ ఓలెక్కైతే నగరి నియోజకవర్గంలో మరో లెక్కగా మారిందట. నగరిలో ఇప్పటికే మంత్రి రోజాపై అసమ్మతి వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. ఏకంగా మంత్రిపై అవినీతి బాణాలు ఎక్కుపెట్టి మరీ సీటు లేకుండా చేయాలని యోచిస్తోంది. వర్గపోరుతో పాటు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న మరో నేత మంత్రి రోజాకు ఇబ్బందిగా మారారని టాక్. నిత్యం వార్తల్లో నిలిచే పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రోజాపై అసమ్మతి వర్గం పోరాటం చేస్తోంది. ప్రత్యర్థి వర్గం వరుణ అగ్నియాస్త్రాల్ని ఎక్కుపెట్టి రోజాకు ఊపిరాడకుండా చేస్తున్నాయట. ఏకంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రోజాకు టికెట్టు లేకుండా చేయాలని యుద్ధం ప్రకటిస్తున్నారట. నియోజకవర్గంలో వైసీపీ పార్టీ 2గా విడిపోయి మరీ ఎవరి రాజకీయం వారు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేలా మంత్రి రోజా అంతర్యుద్ధాన్ని ప్రకటించి రాజకీయం మరింత రసవత్తరంగా సాగిస్తున్నారు. వరుసబెట్టి సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు వర్గపోరును ఎదుర్కొంటున్నారు మంత్రి రోజా. మంత్రి రోజాపై అసమ్మతి నాయకులు ఎక్కుపెట్టిన విల్లు ఇప్పట్లో దింపేలా కనిపించటం లేదు. వారం రోజులుగా మంత్రి రోజా, వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మధ్య కొనసాగుతున్న పోరు ఇటీవల కొత్త రూపు సంతరించుకుంది. నగరిలో జరిగిన వైసీపీ నాయకుల సమావేశంలో మంత్రి రోజా భర్త సెల్వమణి అసమ్మతి నాయకులపై చేసిన కామెంట్ మరింత నిప్పు రాజేసింది. దీంతో పుత్తూరు నుంచి మాజీ ఎంపీపీ ఏలుమలై మొదలియార్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రపాణిరెడ్డి సోదరుడు, నిండ్ర ఎంపీటీసీ రెడ్డివారి భాస్కర్ రెడ్డి, విజయపురం సీనియర్ నాయకుడు ఎంపీటీసీ లక్ష్మీపతిరాజు, పుత్తూరుకు చెందిన మరో సీనియర్ నాయకుడు రవిశేఖర్ రాజు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ మంత్రి రోజా, ఆమె సోదరులు ఈ 5 ఏళ్లలో నియోజకవర్గం కేంద్రంగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే తాము ఈ దఫా ఆమెకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయబోమని కూడా తేల్చి చెప్పేశారట. ఏలుమలై మొదలియార్ తమ రెక్కల కష్టంతోనే 2 సార్లు రోజా ఎమ్మెల్యేగా గెలిచిందన్నారు. గత ఎన్నికల మునుపు విజయపురంలోని తన ఇంట్లో జరిగిన సమావేశంలో మంత్రి రోజా దంపతులు తమను నమ్మించి ఎన్నికల తర్వాత మోసం చేశారని లక్ష్మీపతిరాజు, రవిశేఖరరాజు ధ్వజమెత్తారు. విజయపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్లో 50% వాటా మంత్రి రోజా సోదరులకు ముట్టిందని ఆరోపించారు. ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్న వ్యతిరేకతను గుర్తించకుండా అధిష్టానం మళ్లీ రోజాకు టికెట్ ఇస్తే ఆమె ఓటమికి తాము బాధ్యులం కాబోమని, ఆమెకు తప్ప వేరే ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, రెడ్డివారి భాస్కర్ రెడ్డి అధిష్టానానికి తెగేసి చెప్పారట. మంత్రి రోజా, ఆమె కుటుంబంపై 5 మండలాలకు చెందిన బలమైన నాయకులు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి మరీ బహిరంగంగా కామెంట్స్ చేయడంపై వైసీపీ శ్రేణుల్లో అలజడి సృష్టించిందట. ఇదిలా ఉండగా రోజా మాత్రం నియోజకవర్గంలో రాజకీయ సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. వైసీపీ నాయకులను మండలాల వారీగా పిలిపించుకుని భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారట. పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల సభ నగరిలో విజయవంతం కావడంతో రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓట్లలో చీలిక రానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అసమ్మతి నాయకుల ప్రభావం కూడా ఈ దఫా స్పష్టంగా ఉండనుందనే వాదనలు ఉన్నాయి. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన రోజా తన అనుకూల నాయకులతో పాటుగా ప్రధానంగా కుల సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒక్కో రోజు ఒక్కో మండలం నుంచి ఒక ప్రధాన కులంతో సమావేశమై వారి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను పక్కన పెడితే సొంత పార్టీ నేతల నుంచే ఆమెకు అసమ్మతి ఎదురవుతోంది. రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ ఇప్పటికే పలుమార్లు నగరి నియోజకవర్గంలోని వైసీపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా నగరి నియోజకవర్గంలోని 5 మండలాల వైసీపీ ఇన్ఛార్జీల నుంచి మంత్రి రోజాకు ఊహించని షాక్ తగిలింది. రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ వారంతా వైసీపీ అధిష్టానానికి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజాకు నగరి సీటు ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని తేల్చి చెప్తున్నారట. సీటిచ్చినా ఓడిస్తామని ఛాలెంజ్ కూడా చేశారట. మరోవైపు నగరి నియోజకవర్గంలో రోజా సోదరుల జోక్యం ఎక్కువగా ఉందని వైసీపీ నేతల నుంచి గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇటీవలే ఓ వైసీపీ కౌన్సిలర్ కూడా రోజా సోదరుల మీద తీవ్ర ఆరోపణలు చేశారు.
మరోవైపు ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ కేజీ శాంతి, ఆమె భర్త మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్లతో మొదటి నుంచి రోజాకు పట్టం లేదు. ఈ నేపథ్యంలోనే నగరిలో వైసీపీ 2 వర్గాలుగా చీలిపోయింది. గతేడాది ఆగస్టులో నగరి పర్యటనకు వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా వీరిద్దరిని కలిపే ప్రయత్నం చేసినా ఫలించలేదట. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రోజా వ్యతిరేక వర్గం బలంగా గొంతు వినిపిస్తోంది. 2019లో సమరోత్సాహంతో ఎన్నికలను ఎదుర్కొన్న వైసీపీ క్యాడర్ పరిస్థితి ఈ 5 ఏళ్లలో మారిందట. అంతేకాదు కొన్ని నియోజకవర్గాల్లో మారిన సమీకరణాలు, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తలెత్తిన అసంతృప్తి, వరుసగా పార్టీలో జరుగుతున్న సంఘటనలతో మునుపటి ఉత్సాహాన్ని ప్రదర్శించలేకపోతున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో పెరుగుతోంది. నగరిలో మారిన పరిణామాలతో సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.